Hi everyone, this is MB Rajalakshmi, working as a lecturer in Mathematics Department, Sir CRR College for Women, Eluru. Now, in this video, we learn 4th unit of integration of vector. Now, present today's topic is what is the integration, what are the definite integrals, what are the standard results based on these problems. Okay, now let us start today's session. ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ఆపరేషన్ డిఫరెన్షియేషన్. ఏమంటున్నాడు? ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్ యొక్క ఇన్వర్స్ని ఇంటిగ్రేషన్ అంటాము. సో దాన్ని ఎలా అంటే లెట్ ఎఫ్ బార్ ఆఫ్ టీ బి ఏ డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్. క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అనే ఒక డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ని తీసుకుందాం. ఆఫ్ ఏ స్కేలార్ వేరియబుల్ టీ అంటే విత్ రెస్పెక్ట్ టు టీతో చేసే స్కేలార్ వేరియబుల్. సో అండ్ దాన్ని ఎలా రాస్తాం? ఇప్పుడు డిఫరెన్షియేషన్ అంటే డి బై డిటీ కదా. సో డి బై డిటీ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్ ఏంటి? ఎఫ్ బార్ ఆఫ్ టీ. సో డి బై డిటీ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి, ఇంటిగ్రల్ డి బై డిటీ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. సో డెరివేటివ్ ఇంటిగ్రేటివ్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ. ఓకేనా? సో ఈ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈజ్ కాల్డ్ ద ప్రిమిటివ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ యొక్క ఇంటిగ్రేషన్ వచ్చింది కదా, దీన్నే మనం ఏమంటాం? స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ యొక్క ప్రిమిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ద సెట్ ఆఫ్ ఆల్ ప్రిమిటివ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అంటే సెట్ ఆఫ్ ఆల్ ప్రిమిటివ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ చేస్తున్నాము అంటే కంపల్సరీ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ప్లస్ సి. దీన్నే సెట్ ఆఫ్ ఆల్ ప్రిమిటివ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అని కూడా అంటాం. ప్లస్ సి అనేది ఏంటమ్మా? ఆర్బిటరీ కాన్స్టెంట్ వెక్టార్ ఈజ్ కాల్డ్ ద ఇండిఫినిట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అని కూడా అంటాం. Hence, indefinite integral of f bar of t is not unique. So, indefinite of integral అంటే ఇక్కడ capital F bar of t అంటున్నాం కదా, is not unique అవుతుంది, not unique అవ్వదు అని చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి ఒక ఫార్ములాస్ చూద్దాం. ఎఫ్ బార్ ఆఫ్ టీ అంటే ఇది ఒక వెక్టార్ ఫంక్షన్ కింద తీసుకుంటున్నాం. సో వెక్టార్ ఫంక్షన్ కాబట్టి కంపల్సరీ డైరెక్షన్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా రాస్తున్నాం? f1 ఆఫ్ టీ ఇంటూ ఐ బార్ ప్లస్ f2 ఆఫ్ టీ ఇంటూ జే బార్ ప్లస్ f3 ఆఫ్ టీ ఇంటూ కే బార్ కింద రాస్తున్నాం. ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ ఉన్న 3 టర్మ్స్ కదా, ఐ బార్, జే బార్, కే బార్. సో ఈచ్ టర్మ్కి మనం ఇంటిగ్రేషన్ సెపరేట్గా అప్లై చేయాలి. అందుకని ఐ బార్ ఇంటిగ్రల్ ఆఫ్ f1 ఆఫ్ టీ డిటీ ప్లస్ సెకండ్ టర్మ్ జే బార్. సో జే బార్ ఇంటిగ్రల్ ఆఫ్ f2 ఆఫ్ టీ డిటీ ప్లస్ కే బార్ ఇంటిగ్రల్ ఆఫ్ f3 ఆఫ్ టీ డిటీ ప్లస్ ఇంటిగ్రేషన్ కాబట్టి కాన్స్టెంట్. సో అంటే ఇప్పుడు మనం వెక్టార్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా ఎలా చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో డైరెక్షన్స్ కాబట్టి ఐ బార్, జే బార్, కే బార్ ఈ డైరెక్షన్స్ని చూపిస్తుంది. దీనికి ఇండివిజువల్గా సెపరేట్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్. వాట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రల్? లెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. ఇందాక చెప్పాం కదా, క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ కింద వచ్చింది. దెన్ ఇలా వచ్చినప్పుడు క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ ఏ ఇజ్ కాల్డ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. దీన్నే ఏమంటామమ్మా? డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అంటాం. బిట్వీన్ ద లిమిట్స్ ఎక్కడి నుంచి? టీ ఈక్వల్ టు ఏ అండ్ టీ ఈక్వల్ టు బి. అంటే ఏదైనా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దానికి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడతాం. సో అందుకనే ఇక్కడ మనకి ఏమని వచ్చింది? క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అని చెప్తాము. ఇలా ఉంటే దీన్ని డెఫినెట్ ఇంటిగ్రల్ అంటాం. బిట్వీన్ ద లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుంచి బికి. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు బి. దిస్ ఈజ్ డినోటెడ్ బై, దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఇక్కడ మనం ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అని చెప్పి రాస్తాం. సో లిమిట్స్ కదా అప్లై చేయాలి. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీ ఇజ్ ఈక్వల్ టు ఏమనుంది?
క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. లిమిట్స్ పెట్టాలి కాబట్టి ఏ టు బి. ఎప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని పెట్టాలి. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఏంటి, బి. సో క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ బి మైనస్ లోయర్ లిమిట్ ఏంటి, ఏ. సో క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటి ఇజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ ఏ. దీన్నే మనం ఏమంటాం, డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అంటాం. అలాగే నోట్ పాయింట్ చూడండి, ఇందాక చెప్పినట్టే ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, వెక్టార్ ఫంక్షన్ కదా. సో f1 ఆఫ్ టీ ఇంటూ ఐ బార్ ప్లస్ f2 ఆఫ్ టీ ఇంటూ జే బార్ ప్లస్ f3 ఆఫ్ టీ ఇంటూ కే బార్, ఈ విధంగా ఏ టర్మ్ ఇచ్చినా తీసుకోవచ్చు. దీనికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి అని చెప్పుకున్నాం కదా. అంటే ఐ బార్ ఇంటిగ్రల్ ఏ టు బి f1 ఆఫ్ టీ dt ప్లస్ జే బార్ ఇంటిగ్రల్ ఏ టు బి f2 ఆఫ్ టీ dt ప్లస్ కే బార్ ఇంటిగ్రల్ ఏ టు బి f3 ఆఫ్ టీ dt కింద రాయొచ్చు. ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ చూడండి, అంటే ది ఫార్ములాస్ కింద మనకి యూజ్ అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ డాట్ ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు, మీరు మామూలు నార్మల్గా చూస్తే డి బై డిటి ఆఫ్ యూవి ఫార్ములా కింద ఉంది. ఇక్కడ మనం చేసేది వెక్టార్ స్కేలార్ ఫంక్షన్స్లో కాబట్టి దీని ఫార్ములా ఎలా అప్లై చేయొచ్చు అంట, dr bar by dt dot s bar ప్లస్ r bar డాట్ ds bar by dt. జనరల్గా యూవీకి డెరివేటివ్ ఏమని చెప్తాం, u ఇంటూ డివి ప్లస్ v ఇంటూ డియు కింద చెప్తాం. అలాగే వెక్టార్ ఫంక్షన్స్లో కూడా d బై dt ఆఫ్ r bar డాట్ s bar ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయొచ్చమ్మా, dr bar by dt డాట్ s bar ప్లస్ r bar డాట్ ds bar by dt. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ పెట్టండి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిటి ఆర్ బార్ డాట్ ఎస్ బార్, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుంది, ఆర్ బార్ డాట్ ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ పెడుతున్నాంగా. సో ఇంటిగ్రల్ dr bar by dt డాట్ s bar ప్లస్ r bar డాట్ ds bar by dt dt. ఓకేనా, అంటే డెరివేటివ్ ఇన్వర్స్ ఒకదానికొకటి ఎలా వచ్చినాయి, ఇన్వర్స్లో వచ్చినాయి. ఓకేనా, ఇక్కడ c అనేది ఏంటి, స్కేలార్ కాన్స్టెంట్స్. సో ద ఇంటిగ్రేట్ అండ్ ఈజ్ ఏ స్కేలార్ అవుతుంది. సెకండ్ ఫార్ములా వీ హ్యావ్ డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, 2r బార్ డాట్ డిఆర్ బార్ బై డిటి. జనరల్గా ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ ఏమని చెప్తారమ్మా, 2r. విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం కాబట్టి 2r ఇంటూ డిఆర్ బై డిటి. ఇదే పాయింట్ని వెక్టార్స్లో డి బై డిటి ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు, ఆర్ బార్ స్క్వేర్కి డెరివేటివ్ 2r బార్ డాట్ ఆర్ బార్కి డెరివేటివ్ డిఆర్ బార్ బై డిటి. మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతాయిగా, ఏం మిగులుతుంది, ఆర్ బార్ స్క్వేర్. ఇంకా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 2r బార్ డాట్ డిఆర్ బార్ బై డిటి ఇంటూ డిటి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ది డి బై డిటి ఆఫ్ డిఆర్ బార్ బై డిటి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, దీనికి ఏమవుతుందంట ఫార్ములా, 2 ఇంటూ డిఆర్ బార్ బై డిటి డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏం చెప్తున్నాం, 2x, మళ్ళీ ఎక్స్కి కూడా కడతాంగా డిఎక్స్ బై డిటి. కానీ నాకు ఇక్కడ ఏముంది, దీని బదులు డిఆర్ బార్ బై డిటి హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ దీనికి డెరివేటివ్ కడితే 2dr బార్ బై డిటి అవుతుంది డాట్, మళ్ళీ డిఆర్ బార్ బై డిటికి డెరివేటివ్ కట్టాలిగా. సో డిఆర్ బార్ బై డిటికి డెరివేటివ్ కడితే ఏమవుతుంది, డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్. అదేనమ్మా రాశాడు. సేమ్ మళ్ళీ ఇదే పాయింట్కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిటి ఆఫ్ డిఆర్ బార్ బై డిటి హోల్ స్క్వేర్, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఏమొస్తుంది, డిఆర్ బార్ బై డిటి హోల్ స్క్వేర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాంగా. సో ఇంటిగ్రల్ 2dr బార్ బై డిటి డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్ డిటి. ఇక్కడ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయింది, డెరివేటివ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ టర్మ్ ప్లస్ కాన్స్టెంట్. అర్థమైందా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఏమని ఇచ్చాడు, డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా డిఆర్ బార్ బై డిటి క్రాస్ ఎస్ బార్ ప్లస్ ఆర్ బార్ క్రాస్
డిఎస్ బార్ బై డిటి. ఇందాక డాట్ ప్రొడక్ట్ చేసాం, ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్లో చెప్తున్నాడు. సో దేనికి అది సెపరేట్ ఫార్ములా. సేమ్ అగైన్ వీ అప్లై ఇంటిగ్రేషన్. సో ఏమవుతుంది, డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఆర్ బార్ క్రాస్ ఎస్ బార్ ప్లస్ కాన్స్టెంట్. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డిఆర్ బార్ బై డిటి క్రాస్ ఎస్ బార్ ప్లస్ ఆర్ బార్ క్రాస్ డిఎస్ బార్ బై డిటి ఇంటూ డిటి. ఇదేనమ్మా వచ్చింది మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వెక్టార్, ఏ బార్ అనేది ఒక కాన్స్టెంట్ వెక్టార్ అయితే కనుక డి బై డిటి ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఏ బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటి. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ వెక్టార్ అని చెప్తున్నాడు. మనం డెరివేటివ్ ఇన్ జనరల్గా కట్టినప్పుడు ఏదైనా ఫంక్షన్ కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్ని ముందుకు రాసి నెక్స్ట్ టర్మ్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తాం. అంటే ఫర్ సపోజ్ 2x అనేది ఉంది, దీనికి డెరివేటివ్ ఎంత అంటే 2ని బయటకు పెట్టి xకి డెరివేటివ్ 1 అని చెప్తాం, అవునా. సో అలాగే ఇక్కడ ఏది కాన్స్టెంట్, ఏ బార్ అనేది కాన్స్టెంట్. సో ఏ బార్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ముందుకు రాయండి, ఏ బార్ క్రాస్ ఆర్ బార్కి డెరివేటివ్ డిఆర్ బార్ బై డిటి. అగైన్ వీ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిటి ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. ఓకేనా. మళ్ళీ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయిగా. అంటే ఏం మిగులుతుంది ఇక్కడ, ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ, సో ప్లస్ సి కింద అయ్యింది. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, సిక్స్త్ నోట్ పాయింట్. డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటి. దీనికి ఫార్ములా రాయమంటున్నాడు. సో డెరివేటివ్ 2 టర్మ్స్కి అప్లై చేయండి, డిఆర్ బార్ బై డిటి క్రాస్ డిఆర్ బార్ బై డిటి ప్లస్ ఆర్ బార్ క్రాస్ దీనికి డెరివేటివ్ పెడుతున్నాం, సో డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ dr bar by dt cross dr bar by dt plus r bar cross d square r bar by dt square. So that is equal to ఏమొస్తుందమ్మా మనకి, r bar cross d square r bar by dt square. దీనికి మళ్ళీ అగైన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ d by dt of r bar cross dr bar by dt is equal to, ఇది మనకు వచ్చిన వాల్యూ. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం, ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతాయిగా, ఆర్ బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటి ప్లస్ సి కింద వస్తుంది. సో సిక్స్త్ పాయింట్ అర్థమైందా, ఆర్ బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెవెంత్ చూడండి. ఇఫ్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ బార్ దెన్ డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు చెప్పమంటున్నాడు. ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ బార్ అని చెప్పి ఇచ్చేసాడమ్మా. డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ బై ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికి డెరివేటివ్ కట్టామనుకోండి, 1 బై ఆర్ ఇంటూ డిఆర్ బార్ బై డిటి మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ బై డిటి ఇంటూ ఆర్ బార్, ఈ విధంగా అవుతుంది. అంటే యూ బై వి ఫార్ములా కింద ఫస్ట్ మనం 1 బై ఆర్ కాన్స్టెంట్ కింద పెట్టి ఆర్ బార్కి డెరివేటివ్ డిఆర్ బార్ బై డిటి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆర్ బార్ని కాన్స్టెంట్గా పెట్టి 1 బై ఆర్కి డెరివేటివ్ కడతాం. 1 బై ఆర్కి డెరివేటివ్ అంటే ఏమవుతుంది, మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ బై డిటి. సో అదేనా ఫార్ములా రాశాడు, ఇది ఆర్ బార్, ఇది ఆర్. ఇప్పుడు ఇదే టర్మ్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి, అగైన్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ ఆర్ బార్ బై ఆర్, అంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతాయిగా. సో ఆర్ బార్ బై ఆర్ ప్లస్ సి మిగులుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాంగా, సో ఇంటిగ్రల్ 1 బై ఆర్ డిఆర్ బార్ బై డిటి మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ బై డిటి ఇంటూ ఆర్ బార్ డిటి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏమిస్తున్నాడు, ఇఫ్ సి ఈజ్ ఎ స్కాలార్ కాన్స్టెంట్ అయితే గనక ఇంటిగ్రల్ సి ఇంటూ ఆర్ బార్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి ఇంటూ ఇంటిగ్రల్ ఆర్ బార్ డిటి. అంటే ఏదైనా కాన్స్టెంట్ స్కాలార్ని తీసుకుంటే గనక మనం
దాన్ని కాన్స్టెంట్‌ది కాబట్టి ముందు బయటికి రాసి రిమైనింగ్ టర్మ్‌కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అలాగే నైన్త్ పాయింట్, ఇఫ్ r బార్ అండ్ s బార్ ఆర్ ఎనీ టూ వెక్టార్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ స్కేలార్ t. r బార్ s బార్ అనేవి టూ వెక్టార్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు స్కేలార్ tతో తీసుకుంటున్నాం. దెన్ అలాంటి కేసెస్లో ఇంటిగ్రల్ r బార్ ప్లస్ s బార్ dt ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ r బార్ dt ప్లస్ ఇంటిగ్రల్ s బార్ dt. అంటే ఏ టర్మ్స్ ఉన్నా సరే దానికి మనం సెపరేట్గా ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇది మనకి ఎగ్జామ్ పేపర్లో ఇచ్చాడు ఈ బిట్. ఇఫ్ f బార్ ఆఫ్ t ఇజ్ ఈక్వల్ టు t మైనస్ t స్క్వేర్ ఇంటూ i బార్ ప్లస్ 2t క్యూబ్ j బార్ మైనస్ 3k బార్, ఇలా ఒక వెక్టార్ ఫంక్షన్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంటిగ్రల్ 1 to f బార్ ఆఫ్ t dtని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో క్యాపిటల్ f బార్ ఆఫ్ t ఇచ్చేసి దీనికి ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చిన ఫంక్షన్ రాయండి. f బార్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t మైనస్ t స్క్వేర్ ఇంటూ i బార్ ప్లస్ 2t క్యూబ్ j బార్ మైనస్ 3k బార్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలిగా, సో బోత్ సైడ్స్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ 1 to f బార్ ఆఫ్ t dt ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు కూడా అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 to t మైనస్ t స్క్వేర్ ఇంటూ i బార్ ప్లస్ 2t క్యూబ్ j బార్ మైనస్ 3k బార్. ఓకే, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇంటిగ్రేషన్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సెపరేట్ ఇండివిజువల్గా అప్లై చేయాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ నాకు i బార్కి విడిగా, j బార్కి విడిగా, k బార్కి విడిగా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో అందుకని i బార్ని బయటికి రాయండి. i బార్ ఇంటిగ్రల్ 1 to 2, i బార్ టర్మ్ ఏముంది, t మైనస్ t స్క్వేర్ dt ప్లస్ j బార్ 2 కాన్స్టెంట్ కదా, సో 2j బార్ని బయటికి తెచ్చా. ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేయాలి, ఇంటిగ్రల్ t క్యూబ్, ఇంటిగ్రల్ 1 to 2 t క్యూబ్ dt మైనస్ ఇక్కడ 3k బార్ ఇంటిగ్రల్ 1 to 2, 3k బార్ తెచ్చేసానంటే ఇక్కడ ఇంకెంత ఉంటుంది 1, సో 1 ఇంటూ dt. సో ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేసా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. i బార్ ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, t స్క్వేర్ బై 2, లిమిట్స్ వచ్చి 1 to 2 అప్లై చేసా. మైనస్ నెక్స్ట్ టర్మ్ టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3, లిమిట్స్ 1 to 2 ప్లస్ 2j బార్ ఇంటూ టీ క్యూబ్ ఉంది, టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ టీ పవర్ 4/4, లిమిట్స్ వచ్చి 1 to 2 మైనస్ 3k బార్ ఇంటిగ్రల్ 1 dtకి ఇంటిగ్రేషన్ t, లిమిట్స్ 1 to 2, ఇలా లిమిట్స్ పెట్టాం. ఇప్పుడు లిమిట్స్ని అప్లై చేద్దాం. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో ఫస్ట్ t ఈక్వల్ టు 2 పెట్టాలి, తరువాత మైనస్ t ఈక్వల్ టు 1 పెట్టాలి. సో ఫస్ట్ i బార్ ఇంటూ 1/2 కాన్స్టెంట్ కదా బయటికి రాశాను. ఇప్పుడు t ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 కదా, ఇక్కడ ఉంది మనకి t స్క్వేర్, t ప్లేస్లో 2 పెడితే 2 స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ 1/3, సో 1/3 ఇంటూ మళ్ళీ t ప్లేస్లో 2 పెట్టండి 2 క్యూబ్ మైనస్ t ప్లేస్లో 1 క్యూబ్ అంటే 1 ఏనమ్మా ప్లస్ 2j బార్ కదా, ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ ఎంత ఉంది 1/4, సో 2/4 బయటికి తీసుకొచ్చా. ఇప్పుడు టీకి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ని పెడదాం. ఫస్ట్ 2 కదా, అంటే 2/4 మైనస్ 1/4, 1/4 అంటే 1 మైనస్ 3k బార్ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 2 మైనస్ 1, i బార్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 3, ఆల్రెడీ బయట 1/2 ఉంది అంటే 3/2 మైనస్ 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 7 అంటే 7/3 ప్లస్ j బార్ ఇంటూ 2/4 అంటే 16 మైనస్ 1 15, 2/4 అంటే ఎంత 1/2 అంటే 1/2 ఇంటూ 15, సో ఎంత వస్తుంది వాల్యూ 15/2 మైనస్ 2 మైనస్ 1, సో 1 ఇంటూ 3k బార్ అంటే 3k బార్. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కట్టండి, 3/2 మైనస్ 7/3 వాల్యూ ఎంత అవుతుంది మైనస్ 5/6 i బార్ ప్లస్ 15/2 j బార్ మైనస్ 3k బార్. సో ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసామమ్మా. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ క్యాపిటల్ F బార్ ఆఫ్ t ఇజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, ti ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2t j బార్ ప్లస్ 3t స్క్వేర్ ప్లస్ 3t క్యూబ్ ఇంటూ k బార్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంటిగ్రల్ 0 to 1 క్యాపిటల్ F బార్ ఆఫ్ t dt, దీనికి కూడా ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సో ముందు ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్ని తీసుకుందాం. ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీఐ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2t జే బార్ ప్లస్ 3t స్క్వేర్ ప్లస్ 3t క్యూబ్ కే బార్ తీసుకున్నాం. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేయాలిగా. ఇంటిగ్రల్ 0 to 1 కదా మనల్ని చెప్పమంది. ఇంటిగ్రల్ 0 to 1 క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ డిటీని అప్లై చేసా బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి విడివిడిగా అప్లై చేయాలన్నాను కదా. సో ఐ బార్ ఇంటిగ్రల్ 0 to 1 టీ డిటీ, జే బార్ ఇంటిగ్రల్ 0 to 1 టీ స్క్వేర్ మైనస్ 2t డిటీ, కే బార్ ఇంటిగ్రల్ 0 to t 3t స్క్వేర్ ప్లస్ 3t క్యూబ్ డిటీ. ఇలా ఇంటిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సెపరేట్గా అప్లై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2 లిమిట్స్ వచ్చి 0 to 1 ప్లస్ జే బార్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీ స్క్వేర్కి కడదాం. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3 లిమిట్స్ వచ్చి 0 to 1 మైనస్ 2 ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 1 ప్లస్ కే బార్ 3 కాన్స్టెంట్. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి టీ క్యూబ్ బై 3. సో లిమిట్స్ దేనికి పెట్టాలి నేను టీ క్యూబ్ బై 3కి లిమిట్స్ని అప్లై చేయాలి. ప్లస్ 3 కాన్స్టెంట్ ఇంటూ టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఏంటి టీ పవర్ 4/4 లిమిట్స్ వచ్చి 0 to 1. సో ఇంటిగ్రేషన్ కట్టాను. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఈ లిమిట్స్ని అప్లై చేయాలి. ప్రతిసారి చెప్తున్నా ఏమని అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఎప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని అప్లై చేయాలి. సో ఐ బార్ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో 1 పెట్టాలి. ఏమవుతుంది 1 స్క్వేర్ బై 2. 1 స్క్వేర్ అంటే 1. సో 1 స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 0. 0 పెడితే 0 బై సంథింగ్ 0 ప్లస్ జే బార్ ఇంటూ ఇక్కడ కూడా లిమిట్స్ పెట్టండి. టీ ప్లేస్లో 1 క్యూబ్ బై 3 మైనస్ లోయర్ లిమిట్ 0 బై సంథింగ్ 0 మైనస్ 2 ఇంటూ 2 ఇక్కడ బై 2 ఉందిగా 2 క్యాన్సిల్ లిమిట్ పెడితే 1 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయిపోతుందా. లిమిట్స్ పెడితే టీ క్యూబ్ కదా అంటే 1 క్యూబ్ మైనస్ 0 ప్లస్ 3/4 ఇంటూ టీ ప్లేస్లో 1 పెట్టండి 1 పవర్ 4 లోయర్ లిమిట్ 0 కదా మైనస్ 0. సో ఇప్పుడు 1 స్క్వేర్ బై 2 అంటే ఎంతమ్మా 1/2 మైనస్ 0 అంటే 1/2 ఐ బార్. జే బార్కి చూడండి 1 క్యూబ్ బై 3 అంటే 1/3 మైనస్ 1 జే బార్ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 3/4 ఇంటూ 1 పవర్ 4 అంటే 3/4 కే బార్. సో 1/2 ఐ బార్ మైనస్ 1/3 మైనస్ 1 అంటే 2/3 జే బార్ ప్లస్ 1 ప్లస్ 3/4 అంటే ఎంత వస్తుందమ్మా ఎల్సిఎం కడితే 4 ప్లస్ 3 7/4 ఇంటూ కే బార్. సో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసామమ్మా. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు టీ ఐ బార్ మైనస్ టీ స్క్వేర్ జే బార్ ప్లస్ టీ మైనస్ 1 ఇంటూ కే బార్ అండ్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ ఐ బార్ ప్లస్ 6t కే బార్. ఇక్కడ 2 వెక్టార్ ఫంక్షన్స్ ఇచ్చాడు ఏ బార్ అండ్ బీ బార్ అని. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంటిగ్రల్ 0 to 2 ఏ బార్ డాట్ బీ బార్ డిటీ ఇదొకటి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇంటిగ్రల్ 0 to 2 ఏ బార్ క్రాస్ బీ బార్ డిటీ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇందులో. సో ఫస్ట్ మనం ఏ బార్ డాట్ బీ బార్కి ఇంటిగ్రేషన్ చెప్పాలి. అంటే ముందు మనకి ఏ బార్ డాట్ బీ బార్ తెలియాలిగా. సో ముందు డాట్ ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవి రాయండి. గివెన్ దట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్ రాసాం. ఇప్పుడు నేను ఏ బార్ డాట్ బీ బార్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాము అంటే ఏంటమ్మా డాట్ ప్రొడక్ట్ మీనింగ్ ఏంటమ్మా ఇక్కడ ఐ డాట్ ఐ ఈక్వల్ టు 1 జే డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 1 కే డాట్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే డాట్ ప్రొడక్ట్లో మనం సేమ్ టర్మ్స్కి మాత్రం చేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ 0 అవుతాయి తెలుసు కదా ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐ టర్మ్స్ చూద్దాం. ఇక్కడ ఐ టర్మ్ ఏముంది టీ ఐ బార్ డాట్ ఇక్కడ ఐ టర్మ్ ఏముంది 2t స్క్వేర్ ఐ డాట్ ఐకే కదా చెయ్యాలి అంటే టీ డాట్ 2t స్క్వేర్ ఎంత అవుతుంది 2t క్యూబ్ ఐ బార్ డాట్ ఐ బార్ 1 అయిపోతుంది. నెక్స్ట్ జే బార్ టర్మ్ చూద్దాం. ఇక్కడ జే బార్ ఎంత ఉంది మైనస్ టీ స్క్వేర్ కానీ ఇక్కడ జే బార్ ఉందా లేదు అంటే 0. సో 0 ఇంటూ సంథింగ్ చేస్తున్నానంటే 0నే కదా సో 0 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏముంది కే బార్కి ఏముంది టీ మైనస్ 1
ఇక్కడ k బార్కి 6t. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 6t ఇంటూ t మైనస్ 1. k బార్ డాట్ k బార్ ఏమవుతుంది 1. రిమైనింగ్ టర్మ్స్ ఎందుకు రావు డాట్ ప్రొడక్ట్లో? రిమైనింగ్ టర్మ్స్ 0, ఎందుకంటే i డాట్ j 0, i డాట్ k 0, ఓన్లీ i డాట్ i, j డాట్ j, k డాట్ k. ఇలా ఈ టర్మ్స్కి మాత్రమే చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం కదా, ఎంత వచ్చింది 2t క్యూబ్, 60 ఇంటూ t 6t స్క్వేర్ మైనస్ 60 ఇంటూ 1 60. సో ఏ బార్ డాట్ బీ బార్ ఎంత వచ్చిందమ్మా 2t క్యూబ్ ప్లస్ 60 స్క్వేర్ మైనస్ 6t. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 టు 2 ఏ బార్ డాట్ బీ బార్ dt ఇంటిగ్రల్ వేసాను. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సెపరేట్గా కట్టాలిగా, ఇండివిజువల్గా. సో ఫస్ట్ దీనికి కడదాం. 2 ఇంటిగ్రల్ 0 టు 2 t క్యూబ్ dt సెపరేట్ చేసా. సెకండ్ టర్మ్ 6t స్క్వేర్, 6 కాన్స్టెంట్ బయటికి రాసా. ఇంటిగ్రల్ 0 టు 2 t స్క్వేర్ dt మైనస్ 6t, 6 కాన్స్టెంట్ కదా, సో 6 ఇంటిగ్రల్ 0 టు 2 t dt. ఇప్పుడు t క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా t పవర్ 4/4, లిమిట్స్ 0 టు 2 ప్లస్ 6 ఇంటూ t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3, సో t క్యూబ్ బై 3, లిమిట్స్ 0 టు 2 మైనస్ 6 ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ t స్క్వేర్ బై 2, లిమిట్స్ వచ్చి 0 టు 2. సో ఇప్పుడు ఫస్ట్ కాన్స్టెంట్ని బయటికి రాయండి. ఇక్కడ 2 ఉంది, ఆల్రెడీ ఇక్కడ 1/4 ఉందిగా, దీన్ని బయటికి రాస్తున్నా. సో 2/4. ఇప్పుడు మిగిలింది t పవర్ 4. దీనికి లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో లిమిట్ ఏముంది t ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 పెట్టాలి, అంటే 2 పవర్ 4 మైనస్ లోయర్ లిమిట్ 0, సో 0 కాబట్టి 2 పవర్ 4 మైనస్ 0 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 6/3. లిమిట్స్ అప్లై చేయండి టీకి. ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 అంటే 2 క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్ 0, సో 2 క్యూబ్ మైనస్ 0 మైనస్ మళ్ళీ కాన్స్టెంట్ బయటికి తెచ్చేయండి 6/2 ఇంటూ అప్పర్ లిమిట్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 0. ఓకేనా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టా. 2/4 అంటే 1/2, 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 6/3 అంటే ఎంతమ్మా 2, 2 క్యూబ్ అంటే 8 మైనస్ మళ్ళీ 6/2 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. మల్టిప్లికేషన్ చేయండి, 2 16లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 8 2s 16 మైనస్ 3 4s 12. మొత్తం యాడ్ చేస్తే ఓవరాల్ వచ్చింది ఎంతమ్మా 12. అంటే ఇంటిగ్రల్ 0 టు 2 ఏ బార్ డాట్ బీ బార్ dt యొక్క వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటమ్మా క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఎలా చేయాలి, i j k కోఎఫిషియంట్లు వేసి డెట్ కట్టాలి. ఓకేనా, ఇది తెలుసు కదా ఆల్రెడీ మనకి, i j k కోఎఫిషియంట్ వేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అదే డాట్ ప్రొడక్ట్ అంటే i డాట్ i, j డాట్ j, k డాట్ k కింద చేస్తాం. సో నేను క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి మ్యాట్రిక్స్ వేస్తున్నా i బార్ j బార్ k బార్. ఏ యొక్క కోఎఫిషియంట్ i బార్ కోఎఫిషియంట్ ఏంటి t, j యొక్క కోఎఫిషియంట్ మైనస్ t స్క్వేర్, k యొక్క కోఎఫిషియంట్ t మైనస్ 1. మరి బీ బార్లో ఐ బార్ అంటే ఏమి ఇచ్చాం 2t స్క్వేర్, జే బార్ లేదుగా సో 0, కే బారు 6t, అంటే ఏ బారు బీ బార్లో ఉన్న ఐజేకేల్ని వేసుకున్నాం. ఇప్పుడు డెట్ కడదాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి ఐ బార్ ఇంటూ ఐ బార్కు ఉన్న రోని కాలమ్ని లీవ్ చేసేసి రిమైనింగ్ టర్మ్స్ కట్టండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది ఇక్కడ 6t ఇంటూ మైనస్ t స్క్వేర్ మైనస్ 6t క్యూబ్, ఇక్కడ మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0. అర్థమైందా, ఐకి చేస్తున్నాను కాబట్టి ఐకి ఉన్న రోని కాలమ్ని లీవ్ చేసి ఏడి మైనస్ బీసీ, అలాగే జేకి చేసినప్పుడు జేకి ఉన్న రోని కాలమ్ని లీవ్ చేసి ఏడి మైనస్ బీసీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ జే బార్, సో మైనస్ జే బార్ ఇంటూ, సో జే బార్కి ఉన్న రోని కాలమ్ని లీవ్ చేసేసాను అనుకోండి, ఇంకేం మిగులుతుంది ఈ టర్మ్స్, అంటే 6t ఇంటూ టీ ఎంత అవుతుంది 6t స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ ఏముంది 2t స్క్వేర్ ఇంటూ టీ మైనస్ 1. 2t స్క్వేర్ ఇంటూ టీ మైనస్ 1 మల్టిప్లికేషన్ చేయండి, 2t స్క్వేర్ ఇంటూ టీ అంటే 2t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ ఇంటూ 1 2t స్క్వేర్, కానీ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఏమైపోయింది ప్లస్.
ప్లస్ కే బార్ ఇంటూ, సో మళ్ళీ కే బార్లో ఉన్న రోని కాలమ్ని లీవ్ చేసేయండి. అంటే ఈ 4 టర్మ్స్ అయినా మిగిలేది. దీనికి ఏడి మైనస్ బీసీ అప్లై చేద్దాం. టీ ఇంటూ 0 0 మైనస్ 2t స్క్వేర్ ఇంటూ మైనస్ టీ స్క్వేర్. 2t స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ అంటే 2t పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే కే బార్ ఇంటూ ఏమని వచ్చింది 0 ప్లస్ 2t పవర్ 4. సో ఇప్పుడు ఓవరాల్ మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా మైనస్ 6t క్యూబ్ ఐ బార్ మైనస్ ఇక్కడ చూడండి 2t స్క్వేర్ ప్లస్ 6t స్క్వేర్ అంటే 8t స్క్వేర్. సో మైనస్ జే బార్ ఇంటూ ఏమొచ్చింది టర్మ్ 8t స్క్వేర్ మైనస్ 2t క్యూబ్ ప్లస్ కే బార్కి 2t పవర్ 4 కే బార్. ఇదంతా ఏంటమ్మా క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి ఐ జే కే తీసుకుని ఏ యొక్క టర్మ్స్ బి యొక్క టర్మ్స్ వేసుకుని డెట్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ చెప్పాలిగా. ఇంటిగ్రల్ 0 to 2 ఏ క్రాస్ బికి ఇంటిగ్రేషన్ని అప్లై చేసా. ఇదేగా మనకి ఏ క్రాస్ బి వచ్చిన టర్మ్. మళ్ళీ ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. కాన్స్టెంట్ని బయటికి పెట్టండి. సో మైనస్ 6 ఐ బార్ ఇంటిగ్రల్ 0 to 2 టీ క్యూబ్ డిటి మైనస్ జే బార్ కోషంట్ ఏముంది ఇంటిగ్రల్ 0 to 2 8t స్క్వేర్ మైనస్ 2t క్యూబ్ ప్లస్ 2 కాన్స్టెంట్ కదా. సో 2k బార్ ఇంటిగ్రల్ 0 to 2 t పవర్ 4 డిటి. ఇంటిగ్రేషన్ని సెపరేట్ చేసేసాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ 6i బార్ టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ t పవర్ 4/4 లిమిట్స్ వచ్చి 0 to 2 మైనస్ జే బార్ 8 కాన్స్టెంట్ టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t క్యూబ్/3 లిమిట్స్ వచ్చి 0 to 2 మైనస్ 2 కాన్స్టెంట్ టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ t పవర్ 4/4 లిమిట్స్ వచ్చి 0 to 2 ప్లస్ 2k బార్ t పవర్ 4కి ఇంటిగ్రేషన్ t పవర్ 5/5 లిమిట్స్ వచ్చి 0 to 2. ఓకే ఇంటిగ్రేషన్ కట్టాక ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. సో కాన్స్టెంట్స్ ముందు బయటికి రాసా మైనస్ 6 ఇక్కడ ఏముంది 1/4 బయటకు వస్తే మైనస్ 6/4 ఐ బార్. లిమిట్ అప్పర్ లిమిట్ ఎంతమ్మా 2 లోయర్ లిమిట్ 0. సో టీ ప్లేస్లో ముందు అప్పర్ లిమిట్ పెట్టండి అంటే టీ ఈక్వల్ టు 2. సో అంటే ఏమవుతుంది 2 పవర్ 4 మైనస్ లోయర్ లిమిట్ 0 కదా. సో 2 పవర్ 4 మైనస్ 0 మైనస్ జే బార్ ఇంటూ కాన్స్టెంట్ 8/3 లిమిట్స్ పెట్టండి 2 క్యూబ్ మైనస్ 0 మైనస్ 2/4 మళ్ళీ లిమిట్స్ పెట్టండి 2 పవర్ 4 మైనస్ 0 ప్లస్ 2/5 కే బార్ లిమిట్స్ పెట్టండి ఫస్ట్ 2 కదా 2 పవర్ 5 మైనస్ 0 అంటే టీ ప్లేస్లో లిమిట్స్ని అప్లై చేస్తున్నామమ్మ మనం. సో ఇప్పుడు మైనస్ 6/4 ఇదేనా వచ్చింది 6/4 2 పవర్ 4 అంటే 16 ఐ బార్ మైనస్ ఇక్కడ 8/3 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2/4 ఇంటూ మళ్ళీ 2 పవర్ 4 అంటే 16 జే బార్ ప్లస్ కే బార్కి ఏమొచ్చింది 2 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 అంటే 32 సో 32 కే బార్ మైనస్ ఇప్పుడు చూడండి 4 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది 4 టైమ్స్ అవునా. సో దాన్నే 6i బార్ ఇంటూ 16/4 కింద రాసా. మైనస్ సెకండ్ టర్మ్ చూడండి జే బార్లో 8 8s ఆర్ 64/3 మైనస్ 16 2s ఆర్ 32/4 ప్లస్ కే బార్ 32 2s 64/5 4 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్దమ్మా 4 టైమ్స్. సో ఇక్కడ వేసా. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 64/3 మైనస్ 8 ఎల్సిఎం కడితే 64 మైనస్ 8 3s ఆర్ 24/3 ప్లస్ 64/5 కే బార్. సో మైనస్ 24 ఐ బార్ మైనస్ 64 మైనస్ 24 అంటే 40 మైనస్ 40/3 జే బార్ ప్లస్ 64/5 కే బార్. అంటే ఇప్పుడు ఏ క్రాస్ బీకి యొక్క ఇంటిగ్రేషన్ ఈ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు 2 బిట్స్ చేసినట్టేనమ్మా. ఏ డాట్ బీకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం ఏ బార్ క్రాస్ బీ బార్కి కూడా ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ విల్ ఆస్క్ మీ. ఓకే బాయ్.